నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మనతో పాటు మైనంపల్లి రోహిత్ ఉన్నారు. మీరు కావాలని స్టూడెంట్‌ని ఒక రౌడీ లాగా చేస్తున్నారు. మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. కావాలని అంటే ఒక ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీని మీరు కాలేజ్‌ని మీరు కావాలని మీరు లోపలికి వచ్చి ఇదంతా కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక పొలిటికల్ హై డ్రామా క్రియేట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నానండి. ఇవన్నీ కూడా ఫేక్ అండ్ ఫాల్స్ అలిగేషన్స్. అర్థం లేని మాటలు. ఇవాళ నా వెనకాల ఉన్నది మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్సు. వాళ్ళంతల వాళ్ళు మా ఇంటికొచ్చి, అంటే మా ఇల్లు అంటే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇల్లు అంటే మా ఇల్లు, మేము అట్లా ఉంటాం. వచ్చి ఇట్లా అన్యాయం జరుగుతుందన్న, ఆఖరికి మా మా దగ్గర ఫీజులు దోచుకుంటుర్రు, మా డబ్బులు దోచుకుంటుర్రు, మా పేరెంట్స్ వస్తే బౌన్సర్లను పెట్టి ఎలగొడుతుండ్రు, ఆఖరికి మేము తినే భోజనంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి. ఇంత అన్యాయం జరుగుతుందన్న ఎట్లా? మరి ఇన్ని రోజులేమో ఆయన మంత్రిలాగా మొత్తం కూడా మేనేజ్ చేస్తూ ఉన్నాడు. మరి మా గొంతు మేము లోపలనే కుమిలి చచ్చిపోతున్నామన్నా, లోపల మర్డర్లైనా సూసైడ్లైనా బయటికి వస్తలేవన్నా, మీరు రావాలి అంటే మేము రావడం జరిగింది. మా అంతలో నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇవాళ విద్యార్థులను, ఎడ్యుకేషన్ని, హెల్త్ని పాలిటిక్స్ కోసం వాడుతూ ఉన్నారు. వీళ్ళు పాలిటిక్స్ని వాళ్ళ ఎడ్యుకేషన్, హెల్త్, మన స్టూడెంట్స్కి అగేన్స్ట్గా వాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క దాంతో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. వాళ్ళలాగా వ్యాపారం చేసేటోళ్ళం మేము కాదు. ఏదో ప్రభుత్వం రాగానే ఆ పార్టీలోకి వెళ్ళేటోళ్ళం మేము కాదు. ఒక ప్రభుత్వానికి అగేన్స్ట్గా ఒక ముఖ్యమంత్రి, అప్పుడు ఆనాడు ముఖ్యమంత్రికి అగేన్స్ట్గా కొట్లాడి పోరాడి గెలిచి వచ్చిన వాళ్ళము. కాబట్టి వాళ్లకు మాకు తేడా ఉన్నది. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళు తొడలు కొడితే హీరోయిజమా? మేము ప్రజల కోసం కొట్లాడితే, విద్యార్థుల కోసం పోరాడితే మాది రౌడీయిజమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంటే విద్యార్థులని మీరు కావాలని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. ఎంతటి విద్యార్థులన్నా అంత ధైర్యం ఉండదు. ఒక దిష్టి బొమ్మని తగలబెట్టేంత. కావాలని ఇది ఒక పొలిటికల్ పార్టీగా ఏదైతే పొలిటికల్ ఎజెండాతోని చేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఏం పని? ఒక పొలిటీషియన్‌కి లోపట రావాల్సిన అనుమతి ఎవరిచ్చారు? ఎందుకని వచ్చారు అని అడుగుతున్నారు. ఈ పనికిరాని మాటలన్నీ ఆపేయాలండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, వీఆర్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. అంటే స్టూడెంట్స్ లోపల చచ్చిపోతుంటే మేము రావద్దా అండి? వీఆర్ లా మేకర్స్. ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే రెగ్యులేటరీ కమిషన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తాం, రెగ్యులేటరీ బోర్డ్ని కూడా క్వశ్చన్ చేస్తాం, కాలేజ్లను కూడా క్వశ్చన్ చేస్తాం. వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ అండి. అట్లెట్లా వాళ్ళు అంటారు? ఇట్స్ వెరీ రాంగ్. ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ ఇట్లా పైసల అహంకారంతో ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. విద్యార్థులు ప్రత్యేక ఒక బోర్డు అనేది ఉంది. ఆ బోర్డు చూసుకుంటే స్టేట్ బోర్డు ఉంటాయి కదా, మీరెవరు ప్రశ్నించడానికి అని ప్రెస్ మీట్ పెట్టి మల్లారెడ్డి వాళ్ళ డాటర్ ఇన్ లా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అవగాహన లేనోళ్ళు, తెలుగు రానోళ్ళు, పనికిరానోళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పలేను. ఒకటి, వీఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వీఆర్ లా మేకర్స్. ఎక్కడైనా తప్పు జరిగితే తప్పకుండా విద్యార్థుల కోసం, యువకుల కోసం, మా మా ప్రజల కోసం మేము కొట్లాడతాము. ఇప్పుడు యువకులు, విద్యార్థులు ఉంటేనే కదా మన భవిష్యత్ మంచిగా ఉండేది, మన దేశం మంచిగా ఉండేది. కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఎంతవరకైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతవరకైనా కొట్లాడతాం, పోరాడతాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మల్లారెడ్డి పైన మీరు వార్ ప్రకటిస్తున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన చాలా ట్రై చేస్తున్నారో, బతిమలాడుతున్నారు, ఏదైనా ఉండని ఆయన వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఆయన మీద వార్ అంతా, ఇప్పుడు ఆయనకంత స్థాయి లేదు. మేమేదో ఆయన మీద వార్ చేసేంత. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని తిట్టినరండి వీళ్ళు. నిన్నటిదాకా మా ముఖ్యమంత్రిని తిట్టినరండి. అట్లాంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ నిన్నటిదాకా మీరు కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మీరు కానీ లేకపోతే హనుమంతరావు గారు కానీ, మీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒకటే పార్టీలో మీరు పనిచేశారు. ఇప్పుడు మరి అంటే అప్పుడు అరచకలు మల్లారెడ్డి చేయడం కూడా జరిగింది. అదే ఇన్స్టిట్యూట్లో ఇదే స్కామ్లు, ఇదే బ్లాక్మెయిల్లు చేశారు. ఇప్పుడు మీరు పార్టీలో వేరే పార్టీలు ఉన్నారు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారా? నేను అదే చెప్తా ఉన్నానండి. ఇట్లాంటి అన్యాయాలు, ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయనే కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడి బయటికి వచ్చినాము. ప్రభుత్వం ఉన్నప్పుడే మేము బయటికి రావడం జరిగింది. వీళ్ళలాగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడి ప్రభుత్వం పోయినాక వేరే పార్టీలో జాయిన్ కాలే. మేము ప్రభుత్వానికి అగేన్స్ట్గా, వ్యవస్థకు అగేన్స్ట్గా ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఇట్లాంటి దొంగలు బతుకుతుర్రు, ఇట్లా అన్యాయం జరుగుతుందనే కదా బయటికి రావడం జరిగింది. వీళ్ళలాగా ప్రభుత్వం పోయినాక ఆ రోజు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని తిట్టినామా? ఎప్పుడైనా తిట్టినాం? ఎప్పుడు కూడా మేము ప్రజల కోసం పనిచేసినాం, డెవలప్మెంట్ చేసినాం తప్ప ఎవరిని కూడా ఎప్పుడు తిట్టలే. ఇట్లా పిచ్చిగా మాట్లాడలే, అవగాహన లేకుండా. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయనే కదా మేము పోరాడి కొట్లాడి బయటకు వచ్చి ఇంత చేసుకుంది. పోరాడి గెలిచి వచ్చినాం. ఇవాళ ఉట్టినే వస్తామా?
ప్రజల సపోర్ట్ లేనిది గెలిచి వస్తామా? కాబట్టి ఒకటే, ప్రజల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం పోరాడతాం. ఉట్టి మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులే కాదు, ప్రతి యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ దెమ్, వీ విల్ బీ విత్ దెమ్, వీ విల్ ఫైట్ ఫర్ దెమ్. ఫైన్. మల్లారెడ్డి గురించి ఏం చెప్తారు? అనేక దళితులు బయటకు వస్తున్నారు, ఎస్సీ ఎస్టీ వర్గాలు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. మా భూములు కబ్జా జరిగినాయి, మల్లారెడ్డి అక్రమంగా మా మీద రౌడీజం చూపించారు, మా పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు ఒక మార్పు కోరుకుంటున్నాము అని వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఇంతకుముందు ఏంటంటే ఏదో మీరు అడగాలని చెప్పి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు, కాబట్టి నేను కూడా ఏమనలే. మీరు యాజ్ అ జర్నలిస్ట్ మీరు అడిగినారు. కానీ తప్పకుండా ఒక దళితుడు భూమి కబ్జా చేసినాడు, ఒక ఎస్టీ వ్యక్తుల భూమి కబ్జా చేసినాడు. ప్రతి ఒక్క అంటే బీదోళ్ళు ఉన్నోళ్ళని లేదు, ప్రతి ఒక్క దగ్గర దగా, ప్రతి ఒక్క దగ్గర కుట్ర, మొత్తం కూడా విద్యార్థులను రాజకీయం కోసం ఇలా ఒకటే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటే ఇన్ఛార్జ్లు ఎవరికి ఇస్తామండి? ఆ గల్లీ లీడర్కో, ఆ వార్డ్ లీడర్కో, లేకపోతే ఆ కార్పొరేటర్కో ఇస్తాం. వీళ్ళు ఎవరికి ఇస్తారు తెలుసా? ప్రిన్సిపల్లకు, ప్రొఫెసర్లకు, స్టూడెంట్లకు. ఏందండి ఇది? అంటే ఎడ్యుకేషన్ని పాలిటిక్స్ కోసం వాడుకోవాలా, పాలిటిక్స్ని ఎడ్యుకేషన్ కోసం వాడుకోవాలి. వాళ్ళ దృష్టిలో పాలిటిక్స్ అంటే డెఫినేషన్ వేరే ఉండొచ్చు. ఏదో 5 ఏళ్ళకి ఒకసారి రావాలా, పైసలు ఎగరేయాలా, గెలవాలని. కానీ మేము అట్లా కాదు. మేము రాజకీయం మంచి రాజకీయం చేస్తాము, ప్రజల కోసం రాజకీయం చేస్తాము, ప్రజల కోసం కొట్లాడతాము, విద్యార్థుల తరఫున కొట్లాడతామని చెప్పి మేము. అదే విధంగా అక్కడ ఉన్న యూనివర్సిటీలో కూడా పిహెచ్డి చేయని ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నారు. అన్నంలో కూడా చాలా పురుగులు వస్తున్నాయని మహిళలు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఉమెన్, అంటే ఒక్కరిద్దరు కాకుండా చాలా మంది చెప్తున్నారు. దానిపైన ఏమంటారు మీరు? నేను అదే అంటా ఉన్నానండి. ఇప్పుడు నేననే కాదు, మీరు అన్నట్టు ఇప్పుడు కరెక్ట్గా చెప్పినారు. మహిళలు, స్టూడెంట్స్ వచ్చి చెప్తా ఉన్నారు, అరే ఇక్కడ అంటే అర్హత లేని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో పనిచేయాలంటే ఒక పిహెచ్డి చేసిన పర్సన్ ఉండాలా. అట్లా లేరు. ఎవరినో ఒకళ్ళకి మన తక్కువకి తీసుకురావాలా, ఏదో జీతం ఇవ్వాలా, నడిపియాలా, కాలేజ్ పైసలు దోచుకోవాలా. ఇట్లా అయితే ఇప్పుడు ఒకటి డీటైన్ చేస్తున్నారు. డీటైన్ చేయకముందు మీరు ఫీజులు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏందండి? మీరు ఫీజులు కలెక్ట్ చేసి వాళ్ళని డీటైన్ చేసేస్తారా? అంటే మీ పైసలు మీకు రాగానే వాళ్ళు ఎటన వాళ్ళు బీదోళ్ళు. ప్రధాన ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఓరియంటేషన్లో కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో చాలాసార్లు ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేస్తే వాళ్ళని డీటైన్ చేస్తామని మేము ఓరియంటేషన్ టైంలోనంటే ప్రధానంగా ఫస్ట్ ఎప్పుడైతే వీళ్ళు జాయిన్ అయ్యారో అప్పుడే చెప్పాము. మాదంతా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా నడుస్తుంది, కానీ ఇది మాత్రం రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. నాకు ఇవాళ నవ్వొస్తూ ఉన్నది వాళ్ళు మాట్లాడుతుంటే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. ఒక ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేసినారు, ఒక ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేసినారు, ఒక గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినారు. ఇవాళ విద్యార్థులకు పురుగులు అన్నం పెడతా ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. వాళ్ళు ఇవాళ న్యాయం గురించి, రూల్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఆ వ్యక్తి మల్లారెడ్డి అనే వ్యక్తి ఎట్లా అంటాడో మీకు తెలుసు. తొడలు కొట్టుడు, పనికిరాని మాట్లాడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏదో జోకర్ లాగా అనుకున్న, అంటే ప్రజలు ఏంటంటే వీళ్ళని జోకర్లు అనుకుంటా ఉన్నారు. వీళ్ళు జోకర్లు కాదు, పెద్ద క్రిమినల్స్. వీళ్ళు పెద్ద క్రిమినల్స్, జోకర్ ముసుగులో ఉన్న పెద్ద క్రిమినల్స్. వీళ్ళు చాలా ఘోరమైన అన్యాయాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. లోపల ఎన్నో మర్డర్లు జరిగినాయి, ఎన్నో సూసైడ్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇవన్నీ కూడా కప్పుపుచ్చడం జరిగింది. ఇప్పటి నుంచి ఇట్లాంటి అన్యాయాలని సహించము, గట్టిగా కొట్లాడతాం, గట్టిగా పోరాడతాం. అదే విధంగా స్టూడెంట్లతో మీరు ఎలా నించుంటారు? అంటే వాళ్ళ వైపు మీరు ఎలా నించుంటారు? ప్రజల పక్షాన ఎలా నించుంటారు? ఇప్పుడు నేను కూడా అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఒక మార్పు కోరుకుంటున్నామని ప్రజలందరూ అంటారు. ఇది ప్రజా పాలన అని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మీరేమంటారు? ఇప్పుడు 2 విషయాలండి. నేను కూడా ఒక స్టూడెంట్ లాగా వచ్చినోండి. నేను కూడా ఒక డాక్టర్నే. ఈ రాష్ట్ర గవర్నర్ వచ్చి నాకు 2 గోల్డ్ మెడల్ ఇచ్చిపోవడం జరిగింది. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఐ విల్ బీ వెరీ ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ టు ద ఫేస్. నేను ఎప్పుడు కూడా ఈ వెనక డొంక తిరుగు మాటలు మాట్లాడడం, వెనకటొకటి ముంగటొకటి మాట్లాడడం నాకు రాదు. ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడతా. కాబట్టి ఇప్పుడు రెండో విషయం నేను ఏం చెప్తా ఉన్నా అంటే, విద్యార్థులు మా ఇంటికి వచ్చి అడుగుతా ఉన్నారు. మా ఇంటికి వచ్చి అడిగితే తప్పకుండా వాళ్ళ వైపు నిలబడతాము. ఈ విద్యార్థి అనే కాదు, ఏ విద్యార్థి వచ్చినా, ఏ యువకుడు వచ్చినా వాళ్ళు కష్టాలలో ఉన్నారంటే తప్పకుండా వాళ్ళ కోసం కొట్లాడతాం, పోరాడతాం. ఇంకో క్వశ్చన్ ఏదో అడిగినారని నేను మర్చిపోయినా. వాట్ ఈస్ అదర్ క్వశ్చన్? స్టూడెంట్స్ అండ్ ప్రజల పట్ల ఎలా నించుంటారు? యా, డెఫినెట్గా స్టూడెంట్స్ అండ్ ప్రజల పక్షాన, అంటే వాళ్ళ కోసం మేము కొట్లాడతాం, పోరాడతాం, ఎక్కడికైనా పోవడానికి సిద్ధం. ఎవరికి కూడా భయపడం. వీళ్ళు ఏదో బయట మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళని మేనేజ్ చేసేస్తాం, వాళ్ళని మేనేజ్ చేసేస్తామని మైనంపల్లి హనుమంతరావుని, మైనంపల్లి రోహిత్ని వీళ్ళ అయ్యలు, తాతలు, ముత్తాతలు వచ్చినా మేనేజ్ చేయలేరు. ఎప్పుడు కూడా న్యాయం కోసం కొట్లాడతాం, న్యాయం కోసం పోరాడతాం, ప్రజల తరఫున కొట్లాడతాం, విద్యార్థుల తరఫున పోరాడతాం అని చెప్పి తెలియదు. ఫైనల్గా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాము అంటే మీరు వెల్కమ్ చెప్తారా? ఇప్పుడు మొన్ననే మైనంపల్లి హనుమంతరావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన అక్రమాలు, మీరు దోచుకున్న ప్రజల సొమ్ము, మీరు దోచుకున్న ప్రభుత్వం సొమ్ము అన్నీ కూడా
ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి, ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేమే వచ్చి మిమ్మల్ని వెల్కమ్ చేస్తామని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది. కాబట్టి వారు చెప్పినట్టే వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేయమనండి, మేమే వచ్చి లెక్కలు చూస్తాం, ఎక్కడెక్కడ దోచుకుర్రు, ఏదేది దోచుకుర్రు, వాళ్ళ పేరు మీద ఏది ఉన్నాయి, ఇవి ఎవరికి ఇవ్వాలి అనేది వీళ్ళ అంతా ఒకటి మాట్లాడుకొని ఎట్ట చేయాలో అట్ట చేసి చేద్దాం డెఫినెట్గా, వై నాట్. మల్లారెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకవైపు దళితులు, మరోవైపు రైతులు, అదే కాకుండా ఇప్పుడు స్టూడెంట్స్ని కూడా అతను చాలా హ్యూమిలేటింగ్గా ట్రీట్ చేస్తున్నాడు. అదే విధంగా స్టూడెంట్స్ని డీబార్ అయితే చేయడం జరిగింది. అది చాలా అన్యాయం, మేము న్యాయం వైపే నించుంటామని మైల్పల్లి రోహిత్ చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా అయితే మేము ప్రజల పక్షాన నించుంటాం, స్టూడెంట్ పక్షాన అయితే నించుంటామని పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ గణేష్తో పరిష రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.